అందరికీ నమస్కారం. కష్టాలు ముగిసే ముందు దైవం మనకు పంపే 7 సంకేతాలు. కష్టాలు ముగిసే ముందు దైవం మీకిచ్చే 7 సంకేతాలివి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే మీరు త్వరలోనే కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చీకటి, సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కాని ప్రతి చీకటి శాశ్వతం కాదు. అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగుంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే మీ జీవితం మారుతుంది కదా. అలాంటి సందర్భంలోనే జీవితం మారుతుంది అని దైవం మనకందించే ఈ 7 సంకేతాలు పంపిస్తుంది. ఇవి మీకుంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతోంది. మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతోంది అని అర్థం. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది. ఇప్పుడిది మీరు వినగలుగుతున్నారు అంటే అది కూడా భగవంతుడు ఆజ్ఞ అని అర్థం. ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని అంటారు కదా. అదే మనకు దైవమిచ్చే ఆ సంకేతాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ రహస్యాలను తెలుసుకోండి. ఇక మొదటి సంకేతం, మీకోసం కొత్త అవకాశాలు తలుపు తెరవటం మొదలవుతుంది. అది ఎలా అంటే అనుకొని కాల్ రావటం, ఒక వ్యక్తి ఒక చిన్న పుస్తకం, ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెదుకుతున్న విషయాలకు సంబంధించిన సమాధానం దొరుకుతాయి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకెదురవుతాయి. అంటే దైవమిస్తున్న సంకేతమని గుర్తించండి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉంటే అది దైవమిచ్చే సంకేతం. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటివరకు గుంకలో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ను కోరుకుంటున్నారు. బయట సైలెన్స్ని కూడా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. దీన్ని చాలామంది ఒంటరిగా ఉండటానికి డిప్రెషన్గా భావిస్తారు. కాని ఇది దైవం మీకు చెప్పే గాఢమైన మాట, మీ ఆత్మశక్తి నుండి వినటం. అందుకే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. ఇక దైవం మీకు కష్టాలను తీర్చబోతోంది అని అర్థం. కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి నేర్చుకోగలరు. ఇక మూడవది, సంకల్ప బలంగా పనిచేయటం. మీకొక ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఫలితంగా పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావటం చూస్తారు. రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు తెలియని దాంట్లో కూడా, అవగాహన లేని దాంట్లో కూడా మీ యొక్క ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న నిర్ణయం పెద్ద కోయిన్సిడెంట్గా మారుతుంది. కాని దీన్ని మీరు అదృష్టం అనుకుంటారు. ఇది మీ సంకల్పశక్తి. ఇది దైవం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం. మీ మాట, మీ ఆలోచన, మీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని దైవం మీకు తెలియజేసే సంకేతం. ఇక నాలుగవ సంకేతం, పాత బంధాలు, అలవాట్లు దూరమవటం. ఇవి కూడా దైవమిచ్చే సంకేతమే. ఇప్పటివరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్నారో మీకు దూరమవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లు మీకు మీరుగా నేరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇది డిస్ట్రాక్షన్ కాదు, ఇది కొత్త కనెక్షన్. దైవం కొత్త మార్గాలను అందివ్వటం కోసం పాత మార్గాలను మూసేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతాలు ఎదురైతే బాధపడకండి. ఇది దైవం మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితుల్ని ఇస్తుంది. అందుకే ఇది కూడా దైవమిచ్చే సంకేతాలలో ఒకటి. ఇక ఐదవది, మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పు రావటం. నిన్నటివరకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలిమాటల్లా కనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది దైవం మిమ్మల్ని శాంతిస్థితిలోకి నడిపిస్తున్న సంకేతం. దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెప్తుంది, చిత్తవృత్తి నిరోధక. అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ అనేది మొదలవుతుంది. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆ దైవం మీ జీవితం మారబోతోంది అని చెప్పే సంకేతాల్లో ఒకటి. ఇక ఆరవది, లోపల నుండి అనర్వచనీయమైన శాంతి కలగటం. మీ సమస్యలు తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది. అది ఆవిర్భావికంగా కొత్త జీవదశలోకి అడుగుపెట్టబోతున్నారు అని అర్థం. ఇక ఏడవది, కొత్త ఆలోచనలు, కొత్త దశలు. ఇప్పటివరకు మీరు ఒక దశలో జీవించారు. కాని అకస్మాత్తుగా మీ అంతరాత్మ ఉంది, అది ఇక మీరు వెళ్లాల్సింది వేరే మార్గమని మీకు చెప్తుంది. ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు, దైవం నుండి మీకు వస్తున్న గొప్ప సంకేతం. ఫ్రీక్వెన్సీ మరణప్పుడు మీలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదా దైవం పంపించే సంకేతాలేమిటో. ఇవి మీలో ఉంటే తప్పకుండా కమెంట్లో తెలియచేయండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా